Hello, Andy. Hope you all are doing wonderful preparation. Let's begin our session of The Hindu Analysis in Telugu of August 15, 2025. First of all, wishing you all happy Independence Day. So, this is the front page, and these are the headlines from today's newspaper. First, most important article about Bihar's elections. మనం లాస్ట్ 1.5 2 months నుండి ఆల్మోస్ట్ ఎవ్రీ డే 1 or 2 ఆర్టికల్స్ ఆన్ బీహార్ ఎలక్షన్స్ సార్ మనం చూస్తూనే ఉన్నాం. సో అగైన్ టుడే దే ఆర్ సేయింగ్ జస్టిస్ సూర్యకాంత్ అండ్ జయమాల్యా బాగ్చి ఏం చెప్తున్నారంటే ఎవరైతే 65 lakhs ఎక్స్క్లూడ్ చేశారో ఓటర్స్ నేమ్ యూ హ్యావ్ టు పబ్లిష్ ద నేమ్స్. నేను మీకు ఆల్రెడీ లాస్ట్ ఆర్టికల్లో కూడా చెప్పాను. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది, ఓటర్స్ ఏం చెప్తున్నారు, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి యాజ్ ఎ సిటిజన్స్ రైట్స్ ఏంటి, ఇప్పుడు అక్కడ కరెంట్ సిచ్యువేషన్స్ ఏంటి, హౌ గవర్నమెంట్ ఈజ్ హ్యాండ్లింగ్, వాట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ డూయింగ్, ఈ కంప్లీట్ అనాలిసిస్ అంతా కూడా నేను మీకు ఒక ఆర్టికల్ చేసి రిలీజ్ చేసి చెప్తానన్నాను. బికాస్ it's a high probable topic for this year, all the competitive exams అండి. So as per you 65 lakhs లో 22 lakhs if they are voters are dead, what's the problem in releasing their name? And especially people have a right to know. A high degree of transparency is required to inspire voters confidence. This is what they are talking about. అండ్ దిస్ వన్ మోర్ ఆర్టికల్ అండి. ఇట్స్ జమ్మూ కాశ్మీర్లోని ఏదైతే కిస్తవర్ విలేజ్ ఉందో చైనా వ్యాలీలో అక్కడ జరిగిన క్లౌడ్ బస్ట్. ఒకసారి అక్కడున్న రివర్స్ లొకేషన్స్, బౌండరీస్ చూసుకోండి. ఏదైనా లొకేషన్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నప్పుడు ఆర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ రీజన్స్‌తో పాటు లొకేషన్స్, బౌండరీస్, రివర్స్ ఇలాంటివి కూడా అడుగుతారు. సో, ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా! న్యాచురల్ డిజాస్టర్స్, మ్యాన్ మేడ్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఆఫ్ 2 టైప్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో, ఎర్త్‌క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్, గ్లోవ్స్ ఈ మధ్య చాలా న్యూస్‌లో ఉన్నాయి. లాస్ట్ 6-7 మంత్స్ నుండి హై ఛాన్సెస్ ఆఫ్ అపియరింగ్ ఇన్ ఎగ్జామ్. ఒకసారి బేసిక్స్ చూడండి ఎన్‌సీఈఆర్‌టీలో. అండ్ దిస్ ఈజ్ ఎర్త్‌క్వేక్ రికార్డెడ్ ఇన్ వికారాబాద్ అన్నది ఇది వన్ మోర్ ఆర్టికల్ ఇక్కడ ఇచ్చారు. సో, వాట్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ఎర్త్‌క్వేక్ రిక్టర్ స్కేల్ అది చూడండి సరిపోద్ది. అండ్ యెస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ బుక్డ్ ఇన్ 23.46 crore ఫ్రాడ్ కేస్. సో, ఇక్కడ ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఏమంటుంది? ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఏమంటున్నారు? హౌ దీస్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్ కేసెస్ కెన్ బి హ్యాండిల్డ్. మీకు కంప్లీట్ డీటెయిల్స్, నేమ్ అండ్ డీటెయిల్స్ అడగరండి. బట్ దీస్ కెన్ బి యుటిలైజ్డ్ యాస్ ఎ కేస్ స్టడీ. సో దట్స్ ద రీజన్ ఐ హైలైటెడ్. అండ్ యెస్, దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఎవ్రీ తెలంగాణ ఆర్ టీజీపీఎస్సీ aspirants dream place to work అండి, secretariat. And these are the decorations for the Independence Day celebrations. And yes, this article is all about heavy rains caused road collapse in Mahbub Nagar. మనం చూస్తున్నాము రీసెంట్గా రిపీటెడ్లీ దిస్ అ హ్యూజ్ rainfall in Hyderabad and different cities. So cities like Chennai, Mumbai, Hyderabad getting flooded away because of these rains. అంటే is it lack of proper urban planning or not ready to do what it is required to handle these challenges in the crowded cities, or is it because of the encroachment and the constructions in the lowland areas, or is it not working properly, this what is called drainage channels and all. So what can be done అన్నది ఒకసారి చూడండి. అండ్ ఎస్, 78 years of freedom we are enjoying, and these are the 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అండి. ఈ న్యూస్ పేపర్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇచ్చారండి, వేర్ దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ డెమోక్రసీ, ఫెడరలిజం అండ్ ఐఎన్ఏ ట్రయల్స్, హౌ అవర్ సూపర్ హీరోస్ ఫాట్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద నేషన్, స్వరాజ్య థాట్ కోసం, కాన్స్టిట్యూషన్ కోసం, రైట్స్ కోసం, బేసిక్ ఏవైతే ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా రిక్వైర్స్, what can be done to give all those facilities and rights to the సిటిజన్ అన్నది అప్పుడే అడ్వాన్స్డ్గా ఆలోచించి హౌ దీస్ ఇంటలెక్చువల్స్ ఫ్రేమ్డ్ ఎవ్రీథింగ్ అన్నది. అండ్ ఎస్, అఫ్ కోర్స్ వెరీ బ్యూటిఫుల్ ఫొటోస్ ఫ్రమ్ ద గ్యాలరీస్ వర్ యాడెడ్ అండి. నాకు తెలిసి ఇయర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటికి రిలేటెడ్గా కొన్ని ఫ్యాక్ట్స్ అయితే వస్తాయండి. నేను ఒక స్పెషల్ ఆర్టికల్ ఆన్ హైలైట్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే అండ్ 78 years ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే ఒకసారి హైలైట్స్ ఇస్తాను. ఎందుకంటే ఈవెన్ ఫ్లాగ్ అక్కడ మన రెడ్ ఫోర్ట్ పైన కూడా మన హానరబుల్ పిఎం గారు డిస్కస్డ్ అబౌట్ ద విజన్ ఆఫ్ ఇండియా, ఎవ్రీథింగ్. సో హ్యావింగ్ హై ఛాన్సెస్ ఆఫ్ getting these topics in your upcoming competitive exams kabatti
science and technology how helping for the nation building, how youth is evolving themselves as the toughest and best, and how we are utilizing our demographic dividend adokati. Health sectors లో achievements ఏంటి, and what are the different kinds of challenges in health sector we have, and how we are ace in them, అవన్నీ కూడా ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని, ఇంపార్టెంట్ డైమెన్షన్స్ని, ఇనిషియేటివ్స్ని, స్కీమ్స్ని డీల్ చేశారు. నేను చెప్తాను. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ ఎస్సీసేస్. ఈ దర్శన్ గారి ఏదైతే ఇష్యూ ఉందో అది డిస్కషన్లో ఉంది. ఐ డిస్కస్ అగైన్. అండ్ ఎస్, త్వరలో జరగబోయే గణేష్ ఐడల్ ఇమర్షన్ గురించి మల్టీ డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్ మాట్లాడుతున్నారు. బికాస్ ద పీపుల్ హూ స్టే ఇన్ హైదరాబాద్ నోస్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ రీసెంట్ ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం కదా. సో దిస్ ఇస్ వాట్ ఆల్ అబౌట్. అండ్ ఎస్, ఎడిటోరియల్స్లో చాలా ఇంపార్టెంట్ అనాలిసిస్ ఉన్నాయి. లెట్స్ సీ అండి. It's about the drive against illegal migrants is hurting Indian citizens too. See, while the sovereign borders must be protected, the central government must ensure that law enforcement does not become counterproductive and lead to the harassment of citizens. And because here the Delhi police, the approach has led to comical errors such as the Delhi police said Bangladeshis అంటే the people who are speaking Bengali are the Bangladeshi, and Bangladeshi as a language, a massive leap in linguistics. So it's some individuals have been like saying it's a pushback of suspected Bangladeshis. Some are saying different perspectives, and definitely ఇది ఒక కంప్లీట్ ఆర్టికల్ వస్తుంది, అప్పుడు నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. జస్ట్ గివింగ్ ఐడియా అండి, అంతే. అండ్ దిస్ ఈస్ అబౌట్ సెరమోనియల్ హెడ్స్ అండి. గవర్నర్స్ యాజ్ ఛాన్సలర్స్ డూ మోర్ హార్మ్ దాన్ గుడ్ ఇన్ యూనివర్సిటీస్. మనం నిన్న మొన్న కూడా ఒక ఆర్టికల్ చదివాం కదా, ఎక్స్క్లూజివ్లీ అబౌట్ యూనివర్సిటీస్. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ ఆర్టికల్ వేర్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దీస్ రైజింగ్ ఫండ్స్, అకౌంటబిలిటీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఎస్, ఓన్లీ యునైటెడ్ యాక్షన్ కెన్ స్టాప్ ద హైకిన్త్ ఇన్వేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్వేషన్ అంటే ఇక్కడ మీరు మీనింగ్ ఇట్స్ నాట్ లైక్ ఇన్వేడింగ్ కైండ్ ఆఫ్ కాదు. ఇన్వేసివ్ స్పీసీస్ అండి. మీరు ఎన్విరాన్మెంట్లో చదివితే గనక బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చదివేటప్పుడు మనం టైప్స్ ఆఫ్ స్పీషీస్ చదువుతాము. అండ్ స్పీషీస్ అకార్డింగ్ టు దేర్ లొకేషన్స్ గానీ, అకార్డింగ్ టు దేర్ ఫీచర్స్ గానీ, అకార్డింగ్ టు దేర్ సర్వైవల్స్ గానీ వి డివైడ్ దీస్ స్పీషీస్. సో ఇన్వేసివ్ స్పీషీస్ ఇస్ ద వన్ విచ్ ఆక్యుపైస్ అండ్ విచ్ కంప్లీట్లీ స్వీప్స్ అవుట్ ద అదర్ స్పీషీస్ అండి. సో ఈ పర్టిక్యులర్ స్పీషీస్ని స్టాప్ చేయడానికి హౌ ఇట్ ఈస్ క్రియేటింగ్ థ్రెడ్స్ అండ్ ఛాలెంజెస్ అండ్ హౌ వాట్ కెన్ బి డన్ టు స్టాప్ ఇట్స్ వాట్ ఇట్స్ కాల్డ్ ద థ్రెడ్ విచ్ ఈస్ క్రియేటింగ్ అన్నది చెప్తున్నారు. సో వన్ హ్యాస్ టు కమ్ అప్ విత్ దిస్ నేషనల్ పాలసీ విత్ రీజియన్ స్పెసిఫిక్ ఇంప్లిమెంటేషన్, ఎస్పెషల్లీ కేరళ విచ్ ఇస్ ఎ రైస్ బౌల్ ఆఫ్ Kerala. And it is the one which is blocking irrigation channels and impeding water flow, choke fields, driving up the cost, efforts required to sustain agriculture అని చెప్తున్నారు. And other than that, they have given few examples of how these imaginative women self-help groups skillfully weave water hecant into handicrafts, baskets and furnitures. అంటే దాన్ని కంప్లీట్గా స్వీప్ చేసేటప్పుడు, అంటే క్లీన్ చేసేటప్పుడు, ఇన్స్టెడ్ ఆఫ్ వీ కెన్ ట్రై టు టేక్ గుడ్ యూజ్ ఆఫ్ దట్ యాజ్ వెల్ యాజ్ ఇట్ నీడ్స్ యునైటెడ్ యాక్షన్ అన్నది ఈ పర్టికులర్ ఆర్టికల్ యొక్క హైలైట్స్ అండి. అండ్ ఎస్, దేర్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్, వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ అబౌట్ హానరింగ్ ఇండియాస్ లెగసీ అండ్ డిఫెండింగ్ ఇట్స్ డెమోక్రసీ అండి. హియర్ దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ లెగసీ, India, democracy, nationalism, powers, manipulation, constitution and all. So Independence Day this year, a stark reminder of state India. It is a reminder how Indians should resist any moves to undermine the country's constitutional principles. That is what they are discussing about. And they are also talking about, as a nation, realizes the dreams of our founders in achieving prosperity. Is that true? No. Yes. So, still large minority is reeling under distress due to skyrocketing inflation and unemployment, deprivation, malnourishment, all these things. So, our struggle was never just to gain freedom from colonial rule, as well as to build a union of a nation or union of free peoples, each with dignity and voice. So, let's focus on constitutional democracy with clarity, courage and conviction అని చెప్తున్నారండి. సో దీస్ ఆర్ ద ఫ్యూ హైలైట్స్ అండి. అండ్ ఎస్, దిస్ ఇస్ వన్ మోర్ ఆర్టికల్ వే దే ఆర్ టాకింగ్ అబౌట్ సోర్సెస్ ఆఫ్ జర్నలిజం కెన్ బీ గ్రేట్ లీడర్స్. చూద్దామండి.
In first decade of the century, it was critical for school education in India. So, Union government came up with Sarva Shiksha Abhiyan program aimed at achieving universal elementary education. And Parliament enacted the Right to Education Act అంటున్నారు. సో, తమిళనాడు ఏం చేసింది? It came up with experimenting new initiatives like including or introducing Montessori or inspired learning methods. అంటే it's more focused on learning based upon skills and the surroundings అంటే instead of focusing solely on books అన్నమాట. సో, ఇక్కడ వీళ్ళు ఒక పర్సన్‌ని చెప్పారు. ప్రొఫెసర్ వాసంతి దేవీస్ ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ అన్ ఎక్సర్‌సైజ్ ఆన్ చిల్డ్రన్స్ లెర్నింగ్ అవుట్‌కమ్స్ అండి. సో, దీస్ అవుట్‌కమ్స్ అండ్ సోర్సెస్ అండ్ జర్నలిజం హౌ దే కెన్ బి యుటిలైజ్డ్ ఫర్ రీషేపింగ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎస్పెషల్లీ హెల్పింగ్ ఫర్ దెమ్ బేస్డ్ అపాన్ దేర్ అచీవ్‌మెంట్స్, బేస్డ్ అపాన్ దేర్ స్కిల్స్ అన్నది మాట్లాడుతున్నారు. అండ్ యెస్, దిస్ ఈస్ వన్ మోర్ పిక్ విచ్ ఈస్ యాక్టెడ్ and I just thought to just discuss about it. But yes, 50 years ago, 100 years ago చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్స్ లాగా ఇఫ్ పాసిబుల్ లెటర్స్ టు ద ఎడిటర్స్ కూడా చదవండి. ఎందుకంటే డిఫరెంట్ పర్సన్స్ ఒపీనియన్స్ ఏంటి అన్నది మనకు తెలుస్తాయి. అంటే మనం చదివి అర్థం చేసుకునే విధానంకి ఇంకొక పర్సన్ చదివి ఏం అనలైజ్ చేసి అర్థం చేసుకుంటున్నారు అంటే ఇక్కడ డైవర్స్ వ్యూస్ వస్తాయి. సో yes, this is all about it, and this is very, very, very important article from today's newspaper అండి. Should HIV/AIDS testing be made mandatory before marriage? Yes or no? Yes అయితే ఎందుకు? నో అయితే ఎందుకు? ఇది జీఎస్‌కి ఇంపార్టెంట్ అండ్ ఆంథ్రోపాలజీ, సోషియాలజీ ఆప్షన్స్ వాళ్ళకి కూడా ఇంపార్టెంట్. ఇక్కడ 360 డిగ్రీ డైమెన్షన్ అప్రోచ్ అండ్ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ నేను చదివేటప్పుడు చాలా ఆలోచించాను. ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలా అని. దెన్ ఐ కేమ్ అప్ విత్ ఎ థాట్ లైక్ యెస్, ఒక అనాలిసిస్ ఇవ్వాలి అదర్ దాన్ ఇన్‌పుట్స్ అని. ఇక్కడ 2 పీపుల్స్ కన్వర్జేషన్ ఈస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటర్వ్యూ. దే ఆర్ డిస్కసింగ్ ద ప్రోస్ అండ్ కాన్స్ అండ్ ద సిట్యుయేషన్ ఇన్ ద సొసైటీ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ దే వర్ టాకింగ్ ఇఫ్ యెస్ దిస్ కెన్ బి డన్, ఇట్ కెన్ ఎంపవర్ వుమెన్ అని. నా క్వెషన్ ఏంటంటే హౌ కెన్ ఇట్ ఎంపవర్ వుమెన్? అంటే యూ ఆర్ డూయింగ్ ఎ టెస్ట్ అండ్ యెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వెషన్ రైజెస్ ఫ్రమ్ మై సైడ్. ఇన్ ఎ సొసైటీ లైక్ ఇండియా, who will accept to get this test done, whether it's a male or female? అంటే ఓకే, ఇఫ్ ద టెస్ట్ గెటింగ్ డన్, he or she might get good health certificate kind of. What about his mental state of? అంటే ఇప్పుడు మీకు హెల్త్ పర్స్పెక్టివ్‌లో ఫిజికల్లీ ఫిట్ ఉంటే సరిపోతుందా? మెంటల్లీ ఫిట్ ఉన్నారా లేదా ఎలా తెలుస్తది? ఇఫ్ దే ఆర్ రియల్లీ గుడ్ ఎట్ బోత్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్, వై దే స్టిల్ లాట్స్ ఆఫ్ క్రైమ్, అబ్యూస్, వయలెన్స్ ఇన్ ద సొసైటీ? మనం లాస్ట్ ఫ్యూ డేస్ నుండి న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇవే చూస్తున్నాం. సమ్‌వన్ కిల్డ్ సమ్‌వన్స్ పార్ట్నర్ ఇన్ అంటే ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ ద మ్యారేజ్, ఆర్ సమ్‌వన్ బిట్రేడ్ దేర్ పార్ట్నర్ ఈవెన్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ అని ఇలాంటివే చూస్తున్నాం. డొమెస్టిక్ వయలెన్స్ చూస్తున్నాం, అబ్యూస్ చూస్తున్నాం. If the woman is not bearing a child within 2 or 3 months, ఆవిడ షీ ఈస్ నాట్ ఫిట్ ఫర్ మ్యారేజ్ అని పంపించేస్తున్నారు. ఆర్ ఎల్స్ ఇఫ్ ఎ వుమెన్ ఈస్ నాట్ ఏబుల్ టు గెట్ దిస్ వాళ్ళు కోరుకున్న డౌరీ గానీ, గోల్డ్ గానీ తీసుకొని రాలేకపోతే, ఆర్ ఈవెన్ తీసుకొచ్చినా కూడా వాట్ కెన్ బి డన్? దే ఆర్ లాసింగ్ దేర్ లైఫ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ మనం న్యూస్ పేపర్స్‌లో చదువుతున్నాం. డిఫరెంట్ కేస్ స్టడీస్ చూస్తున్నాం. సొసైటీలో స్టిగ్మా ఎలా ఉంది? మెంటల్ హెల్త్ ఎలా ఉంది? ఈజ్ ఇట్ టిపికల్లీ పాసిబుల్? కోవిడ్ తర్వాత వి రియలైజ్ సర్వైవల్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ఎనీథింగ్ అని. బట్ స్టిల్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ టాకింగ్ అబౌట్ ఇఫ్ సమ్‌వన్ హ్యావింగ్ క్యాన్సర్, హోల్ ఫ్యామిలీ గెట్ బి లైక్ దే are getting avoided kind of. If someone having hypertension, everyone talks about intake of salt. If someone is having some health issue, instead of making them strong, we are stressing on the weakness of the person. ఇలాంటి సొసైటీలో మనం ఉన్నప్పుడు ఆల్ దీస్ విల్ బి పాసిబుల్ టు ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్, ఎస్పెషల్లీ టు మేక్ ద మ్యారేజ్ సస్టైన్ ఫర్ లాంగ్ టైమ్ సక్సెస్ఫుల్లీ. సో వాట్ కెన్ బి డన్ అన్నది ఆలోచించాలి. అండ్ యెస్, మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ అవుట్‌పుట్స్ అండ్ సినాప్సిస్ ఇచ్చారు రిగార్డింగ్ దీస్ ఆపరేషన్ సింధూర్ గానీ, డిఫెన్స్ సెక్టర్స్ గానీ, వాళ్ళ బ్రేవరీ గురించి గానీ. నేను మీకు చెప్పాను కదా, ద వన్ విచ్ ఐయామ్ డూయింగ్ ఆన్ ఇండిపెండెన్స్ డే ఆర్టికల్ అక్కడ నేను యాడ్ చేస్తానండి. అండ్ సర్ గురించి కూడా ఎక్స్‌క్లూజివ్‌గా ఒక ఆర్టికల్ చేస్తాను అని చెప్పాను. మీకు ఆల్రెడీ క్లియర్‌గా చెప్పాను బికాజ్ ఇట్ ఈస్ హై ప్రాబబుల్ టాపిక్. వితౌట్ దిస్ నో క్వెషన్ పేపర్ విల్ కమ్ దిస్ ఇయర్ అండి. So this is all about these papers, and yes, this is about రిమూవల్ ఆఫ్ స్ట్రే డాగ్స్ ఫ్రమ్ స్టేట్స్ ఆఫ్ ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ అన్నది ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ అండి. బికాస్ ఆఫ్ డైవర్స్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఫ్రమ్ ద పబ్లిక్, దే ఆర్ క్వశ్చనింగ్ ఆర్ దే నాట్ ఎనీ అదర్ ఛాలెంజెస్ అదర్ దాన్ దిస్? అంటే స్ట్రే డాగ్సే ప్రాబ్లం అయ్యాయా? ఎస్, స్ట్రే డాగ్స్ వల్ల
థ్రెట్ ఉంది. సో, టాకిల్ ఇట్, సాల్వ్ ఇట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ కంప్లీట్ రిమూవల్. ఈజ్ ఇట్ మాస్ కిల్లింగ్ ఆర్ ఈజ్ ఇట్ మాస్ రిమూవల్? ఇన్‌స్టెడ్ ఆఫ్ థాట్ ఫోకస్ ఆన్ యాంటీ రాబీస్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు వ్యాక్సినేషన్. పొల్యూషన్ అంత హై ఉంది. వాటర్ ప్రాబ్లమ్ అంతున్నాయి. సెక్యూరిటీ ఇష్యూస్ అంతున్నాయి. దేర్ ఇస్ స్టిల్ అబ్యూస్ రిలేటెడ్ టు వుమెన్ గోయింగ్ ఆన్. అంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంచుకొని వాటి మీద ఫోకస్ చేసి వాటికి సొల్యూషన్ ఇవ్వాల్సింది బదులు వై నోరు లేని మూగ జీవాల పైన ఇంత కర్కశమైన నిర్ణయం ఎందుకు అన్నది పబ్లిక్ ఒపీనియన్ అండి. అండ్ యెస్, స్టీలింగ్ రైట్స్ ఆఫ్ ట్రైబల్స్ బై ఎరేజింగ్ పేపర్స్ అన్నది రాహుల్ గారి వెర్షన్. ఇది వన్ మోర్ ఆర్టికల్. అండ్ యెస్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్‌గా కూడా ఒక ఆర్టికల్ వచ్చింది ఈరోజు పేపర్‌లో. Duration of the civil service exam cannot be curtailed because of the few reasons. Because 2.5 months or 2 months within the space is really required for evaluation and all these things. Because ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారో 9 డిస్క్రిప్టివ్ టైప్ ఆన్సర్ షీట్స్, సో నియర్లీ 1.5-2 lakhs ఆన్సర్ షీట్స్ని ఎవాల్యుయేట్ చేస్తారు. అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎవాల్యుయేటెడ్ బై డిఫరెంట్ టీమ్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ ఇట్ ఇన్ ఎ షార్ట్ టైమ్. ఇట్ ఈజ్ మస్ట్ అని చెప్పి ఫ్యూ అనాలిసిస్ ఇచ్చారు. అండ్ క్వశ్చన్ ఆఫ్ ద డే, హూ ఈస్ ద ప్రెజెంట్ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ అన్నది మన కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. సో దీస్ ఆల్ అబౌట్ టుడేస్ హెడ్లైన్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అండ్ యెస్, 79th ఇండిపెండెన్స్ డే థీమ్ ఏంటి కూడా మన కమెంట్ సెక్షన్లో ఆన్సర్ టైప్ చేయండి. ఐ హోప్ యూ ఆల్ ఆర్ రియలీ డూయింగ్ వెల్, స్టడీ వెల్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే. థ్యాంక్ యూ.